4వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చాలు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. ఈ మాటని మనం గుర్తు చేసుకుంటే దైవజనుడు అపోస్తలుడైన పౌలు భక్తుడు ఆ ఫిలిప్పీ పట్టణములో మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది సంఘములో పరిశుద్ధుల సహవాసములో ఉన్న దేవుని పిల్లలకి ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నారు. పైనే అంటాడు కదా, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక. ఈ పత్రికని ఒక్కటే కాదు కానీ ఎఫెసీ సంఘానికి రాశాడు, రోమీయులకి ఉత్తరం రాశాడు, కొరింథు పట్టణంలో ఉన్న వాళ్ళకి కూడా ఉత్తరం రాశారు. ఈ ఫిలిప్పు పట్టణంలో ఉన్న ఆ ఫిలిప్పీయులలో యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వారికి ఆయన ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఎక్కడుంటే రాస్తున్నాడు? దగ్గరుంటే ఆయనే మాట్లాడతాడు, ఎదురుంటే ముఖాముఖిగా మాట్లాడతాడు, ప్రక్కనుంటే ఈయనే దగ్గరికి వెళ్ళటమో వాళ్ళను దగ్గరకు పిలుచుకొని మాట్లాడవచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో చూస్తే ఈయన ఎక్కడో దూరంగా ఉన్నాడు గనుక ఉత్తరం ద్వారా వాళ్ళకి సంగతిని తెలియజేస్తున్నాడు. మరి ఎక్కడుండి ఆయన ఉత్తరం రాస్తున్నాడు అని అంటే 4వ అధ్యాయము 13 నుంచి 19 వచనాలలో మీరు చదువుకుంటే ఆయన చెరసాలలో ఉండి సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. బందిఖానాలో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. ఆ చెరసాలలో ఉండి ఈ ఉత్తరాన్ని దేవుని పిల్లలకు రాసి అందిస్తున్నాడు. కొన్నిసార్లు మనకు అన్నీ బాగున్నా దేవుని మాట చెప్పటానికి కుదరదు. ఇంకొన్నిసార్లు అన్నీ బాగున్నా వచ్చి మందిరంలో కూర్చోవటానికి పెద్ద బందిఖానాలాగా అయిపోద్ది కదండి. కానీ పౌలు భక్తుడు అంట యేసు దేవుని కుమారుడని చెప్పినందుకే ఆయన పట్టుకొని చెరసాలలో వేశారు. అబ్బాయి, మీరు ఏ యేసునైతే వడ్లవాని కుమారుడు అంటున్నారో, ఏ యేసునైతే మరీకు పుట్టినవాడు, ఆయన కామన్ పర్సన్, సామాన్యమైన ఆర్డినరీ పర్సన్ అని చెబుతున్నారో, ఆయనే లోకరక్షకుడు అయ్యా, ఆయనే పాపుల కోసం లేఖనాలలో చెప్పబడిన మెస్సయ్య అయ్యా అనంటే అనేక మంది ఆ మతాధికారులు అక్కడ ఉన్న వాళ్ళంట ఆయనను పట్టుకొని కొట్టి హింసించి కడకు చాలా మార్లు ఆయన జైలుకి పంపించారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడన్నా దేవుని కోసం నిందలు పడ్డావా? ఎప్పుడన్నా దేవుని కోసం ఇలాంటి పరిస్థితులు మనం అనుభవించామా? ఇవేవి మనం అనుభవించలేదు, కానీ మనం చాలా ఫీల్ అయిపోతాం. అబ్బో, నేను దేవుని కోసం ఎంత చేస్తున్నానో, నా భక్తి జీవితం, నా ప్రార్థన, నా సంగతి, నా కథ, అబ్బో అయ్యో అని అనుకుంటాం. ఏమి లేదు. ఆది అపోస్తలులు యేసు దేవుని కుమారుడు అన్నందుకే ఆయనను చెరసాలలో వేశారు. అపోస్తలుల దగ్గర నుంచే ఈ మాట గట్టిగా వచ్చింది. యేసే దేవుని కుమారుడు, ఆయనే పాపుల రక్షకుడు, ఆయనే నిజరక్షకుడు అయి ఉన్న దేవుడని అపోస్తలులు మాత్రమే బోధ చేశారు. అపోస్తలుల బోధలో మూలాంశం ఏంటి? యేసే దేవుని కుమారుడు. మరి నువ్వేంటి ఏయేయో చెప్పి ఏదేదో విని ఇదే అని అనుకుంటే కుదిరేది కాదంట. పౌలు భక్తుడు కూడా అలాగున చెరసాలలో ఉన్నాడు. ఆ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న రక్షింపబడిన వారికి, బాప్తిస్మం పొందిన వారికి ఇప్పుడు లేఖన రాస్తున్నాడు. ఉత్తరం రాసి ఎవరి ద్వారా పంపిస్తాడనంటే ఎపఫ్రోదీతు అనే అతని ద్వారా పంపిస్తున్నాడంట. ఎవరి ద్వారా పంపిస్తాడు? ఆ 4వ అధ్యాయం 13 నుంచి 19 వచనాలు చదువుకుంటే ఎపఫ్రోదీతు అని ఆయనను పలకరించడానికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. దైవ సేవకుడు బాధలో ఉన్నప్పుడు, దైవ సేవకుడు కష్టాలలో ఉన్నప్పుడు, దైవ సేవకుడు చెరసాలలో ఉన్నప్పుడు ఎపఫ్రోదీతు అని ఆయన ఏం చేశాడనంటే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత సంఘం గురించి అడుగుతున్నాడంట. అయ్యా, విశ్వాసులు ఎట్లాగునున్నారు? నీ వచ్చిన ఫిలిప్పు పట్టణంలో అదిగో రక్షింపబడిన వాళ్ళు ఉన్నారే, పిల్లలు బాగున్నారా? బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎవరైనా తొలగిపోతున్నారా? ఎవరైనా జారిపోతున్నారా? వాక్యంలో ఉన్నారా? కృపావాక్యానికి సరిపడినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారా అని వివరాలు అన్నీ అడిగి ఇక ఆయన ఉత్తరం రాస్తున్నాడంట. అసలు ఈ ఫిలిప్పు పట్టణాన్ని
పట్టణానికి ఆ పేరు రావడానికి కారణం ఏంటనంటే, చరిత్ర మనకు చెప్పేది కాస్త చదువుకున్న వాళ్ళకి, హిస్టరీ గురించి కాస్తంత మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలిసిద్ది అనుకుంటా. అలెగ్జాండర్ ద గ్రేట్ అనే చక్రవర్తి ఏం చేశాడనంటే, కొన్ని పట్టణాలను జయించి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ పట్టణాన్ని కైవసం చేసుకొని ఆ అలెగ్జాండర్ తండ్రి అయిన ఫిలిప్పు గారికి గుర్తుగా వాళ్ళ నాన్న పేరు దానికి పెట్టాడట. దేవునికి స్తోత్రం. ఫిలిప్పి పట్టణం. ఆ పేరుకి అర్థం ఏంటనంటే, అలెగ్జాండర్ ద గ్రేట్ దానిని స్వతంత్రించుకొని వాళ్ళ నాన్న పేరు ఆ పట్టణానికి పెట్టాడు, వాళ్ళ నాన్న పేరు ఆ పట్టణానికి పెట్టాడు అని అంటారు. సరే, ఆ పట్టణానికి ఎవరు పెట్టినా పట్టణంలో కొంతమంది యేసును అంగీకరించారు, రక్షకునిగా ప్రభువును స్వీకరించారు. ఆ స్వీకరించిన విశ్వాసులకి దేవుని సేవకుడు చెరసాలలో ఉండి, ఖైదులో ఉండి ఇక ఈ ఉత్తరం రాస్తున్నాడు. ఎవరితో పంపిస్తున్నాడు అనంటే, పలకరించడానికి వచ్చిన ఎఫ్రదీతు అని ఆయన ద్వారా ఈ ఉత్తరాన్ని పంపిస్తున్నాడు. ఈ పత్రికకి ఇంకొక పేరు ఏంటనంటే, ఆనంద సంతోషాల పత్రిక. ఏంటిదంటది? ఆనంద సంతోషాల పత్రిక. ఎందుకు ఆ పేరు వచ్చింది? మీరు ఇందులో చదువుకుంటా ఉంటే మాటి మాటికి నేను సంతోషిస్తున్నా, నేను ఆనందిస్తున్నా, నేను సంతోషిస్తున్నా, నేను ఆనందిస్తున్నా, ఈ పదాలే ఉంటాయి. అంటే దేవుని పిల్లలమైన మనం రక్షింపబడ్డ తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత, సంఘంలోనికి చేర్చబడిన తర్వాత సేవకునికి దేవునికి ఆనందము సంతోషము కలిగించే వారిగా మన ముందుముగాక. చాలామంది రక్షింపబడతారు, చాలామంది బాప్తిస్మం పొందుతారు, కానీ అందరి ద్వారా ఆనందం సంతోషం అనేది ఉండదు. యూదా ఇస్కరియోతు ఉన్నాడు, సాక్షాత్తు యేసయ్యనే వెంబడించాడు, కానీ యేసయ్యకి దుఃఖాన్ని పుట్టించాడా లేదా? సౌలు ఉన్నాడు, గాడిదలు ఎత్తుకునేవాడిని దేవుడు తీసుకొచ్చి మహారాజుగా చేశాడు, కానీ తుచ్చమైన కురవిన ఎడ్ల కొరకు, కోడెల కొరకు ఆ చంపమన్న రాజును చంపకుండా దేవుని మాట మీరిపోయి దుఃఖాన్ని పుట్టిస్తే దేవుడు అంటున్నాడంట సమూయేలుతో, సమూయేలా లే, నిద్రపోతున్నావేంటి? లే, నాకు వేదన కలుగుతుంది. ఏంటి బాబు నీకు వేదన? కారణం ఏంటనంటే, గాడిదలు ఎత్తుకునే సౌలును నేను రాజుగా చేస్తే అతడు నా మాట విని దాని చొప్పున చేయక తప్పిపోవటం ద్వారా నాకు విచారం కలుగుతుంది, నాకు వేదన కలుగుతుంది అని అంటున్నాడంట. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మారు మనసు పొంది బాప్తిస్మం పొందటమే గొప్ప కాదంట. పొందిన తర్వాత మనము దేవునికి సంతోషాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవజనుడు అంటున్నాడు, ఫిలిప్పి పట్టణంలో రక్షింపబడిన సంఘమును ఉద్దేశించి, ఆ సంఘం నాకు ఆనంద సంతోషాలను పుట్టించింది. ఆ సంఘం సజీవుడైన దేవునికి కూడా ఆనంద సంతోషాలని పుట్టించింది. అయ్యా, వాళ్ళు పుట్టించారంటున్నారు, మరి మన షారోను క్రీస్తు ప్రార్థనా మందిర సంఘం కూడా దేవునికి ఆనందాన్ని, సేవకునికి ఆనందాన్ని, సంతోషాన్ని పుట్టించాలనంటే ఏం చెయ్యాలి అని అన్నారంట. అంటే ఇక్కడ కొన్ని లక్షణాలు మనం నేర్చుకోవాలి. మనం కూడా దేవునికి సంతోషం పుట్టించాలి, మనం కూడా దేవునికి ఆనందాన్ని పుట్టించాలనంటే మనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో తెలుసా? ఆ మొదటి అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 3 వచనాల నుండి 7 వచనాల వరకు చదువుకుంటే, ఆయా చివరిలో 6వ వచనం చివరిలో అంటాడు, ఏమంటాడు తెలుసా? కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచున్నాను. నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అంటున్నాడు. అంటే సంగతి ఏంటి ఇక్కడ విషయం అని అంటే, ఆయనకు సంతోషాన్ని పుట్టిస్తుందంట ఈ సంఘం. ఎవరికి? సేవకునికి. ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంతోషం? ఆయన కడుపు నిండా ఆనందంగా కంటికి సరిపడ నిద్రపోయేటప్పుడు సంతోషం కాదంట. ఆయన చెరసాలలో ఉన్నా, ఆయన బాధలు అనుభవిస్తున్నా, ఆయన కష్టాలు అనుభవిస్తున్నా, ఈ సంఘం ఆయన బాధను మర్చిపోయి అంత ఆనందాన్ని కలిగిస్తుంది. మనం కూడా దేవునిని సంతోషపెట్టేవారిగా
ఉండాలి. పౌలు భక్తుడు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, దేవునిని సంతోషపెట్టగోరుచున్నానా? మనుషులను సంతోషపెడితే పరలోక రాజ్యానికి వారసులో కావు. ఎవరిని సంతోషపరచాలి? మనం దేవునిని సంతోషపరచాలి. అయ్యా పౌలు గారు, ఆ సంఘం ద్వారా నీకు ఆనందం కలగటానికి, సంతోషం కలగటానికి కారణం ఏంటనంటే కొన్ని విషయాలు గుర్తు చేస్తాడు. ఇప్పుడు మనం కూడా దేవునికి సంతోషాన్ని పుట్టించాలి. సంతోషాన్ని పుట్టించాలంటే ఏం చేయాలంట? లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో ఓ చక్కని మాట అంటాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చివరిలో బాప్తిస్మం ఇచ్చు యోహానును గూర్చి మాట్లాడుతూ, అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరి. ఏంటిదంట? అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను. ఎవరో? బాప్తిస్మం ఇచ్చు యోహానును గురించి. మరి మన పుట్టుక ద్వారా కనీసం కన్న తల్లి అన్నా సంతోషపడుతుందా? తండ్రి అన్న సంతోషపడుతున్నాడా? నువ్వు పుట్టడం ద్వారా ఆధ్యాత్మికంగా మారు మనసు బాప్తిస్మం పొందటం ద్వారా సేవకునిగా నాకు సంతోషం ఉండాలి, దేవునికి కూడా సంతోషం ఉండాలి. ఎప్పుడు కన్నవాళ్ళకి సంతోషం కలిగిద్దానంటే, ఒక ఆయన అంటాడు, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించక పుట్టదు, జనులు ఆ పుత్రుని కనుగొని పొగడగా కలుగును అంటాడు. అమ్మాయి పుడితేనేమో స్వీట్ బాక్సులు కూడా పంచరంట హాస్పిటల్లో. అబ్బాయి పుట్టాడని తెలిస్తే మీసాలు గడ్డాలు కూడా తీయకుండా ముందేం తీసుకొస్తాడంటాడు? చెప్పరే? ఎవరు? తండ్రి. అబ్బాయి పుడితే ఆనందం, అమ్మాయి పుడితేనేమో ఇక ఎక్కడికి వెళతాడో తెలియదు అంట. ఈ అమ్మాయికి స్నానం చేయించేదాకా కూడా కనపడ్డంట. దేవునికి స్తోత్రం. ఏంటి సంగతి అన్నానంటే, మళ్ళీ ఆడపిల్ల పుట్టిందిగా అని అంటాడంట. ఆడపిల్ల అయితే ఏమండి, దేవుని సన్నిధిలో కొంతమంది స్త్రీలు ఘనమైన పాత్రలుగా నిలబడ్డారు. ఓ వ్యక్తి పుట్టగానే సంతోషం కాదట, కానీ ఆ వ్యక్తి పెరిగి పెద్దవాడయ్యి అనేకుల చేత పొగడబడుచుండగా, ఫలానా పిల్లవాడు ఎవరో కానీ ఎంత మంచి లక్షణాలు ఉన్నాయి, ఎంత మంచి పద్ధతి కలిగినోడు, ఎంత మంచి గౌరవంగా ఉంటాడు, పెద్దలంటే భయమో, ప్రేమ కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు అని చెప్పుకుంటా ఉంటే కన్న తల్లిదండ్రులకి ఏమైద్ది? సంతోషం కలిగిద్ది. అట్లానే మిమ్మల్ని చూసి, అబ్బాయి లే సంఘస్థులో ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారండి, ఎంత ప్రేమతో వందనాలు చెప్పుకుంటున్నారండి, ఎంత ఐక్యతతో ఉన్నారండి, ఏ కష్టం వచ్చినా ఆ కష్టం వాళ్ళదనుకొని ఒక కుటుంబం కష్టంలో ఉంటే అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారండి, అబ్బా ఊర్లో ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసులు ఎంత మంచోళ్ళండి, ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారండి అన్నానంటే మీకు కాదు ఆనందం ముందు. ఎవరికి? నాకు మీకన్నా కూడా ఎవరికి ఆనందం అంటది? దేవునికి ఆనందం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, బాప్తిస్మం ఇచ్చు యోహాను పుట్టడం ద్వారా అనేకులు సంతోషిస్తారు. ఈ పగటికాల సమయంలో మనం కూడా దేవుని పాదాల దగ్గరికి వచ్చాక, దేవుని పాద సన్నిధిలోనికి వచ్చిన తర్వాత, దేవుని పాదాల చెంతకు వచ్చిన తర్వాత ప్రార్థన చేయగలుగుతారండి. దేవుని పాద సన్నిధిలోనికి వచ్చిన తర్వాత మన ద్వారా దేవునికి సంతోషం అనేది కలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు పొందటమే కాదంట, కానీ అనేకులను ప్రభు తట్టునకు త్రిప్పేవారిగా ఉండాలంట. బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా సంతోషం ఎందుకనంటే, అతడు తండ్రుల హృదయాలను బిడ్డలు తట్టుకును, బిడ్డల హృదయాలను తండ్రులు తట్టుకును త్రిప్పుతారంట. కొంతమంది ఉంటారు, కడుపును పుట్టిన వాళ్ళకి, కడుపును కన్నోళ్ళకి కాకుండా చేస్తారు మాటలతో. వాళ్ళని బట్టి సంతోషం ఉంటుందా దేవునికి? చెప్పరే? ఉంటుందా? ఉంటుందండి? ఉండదు. అందును బట్టి దేవుడు ఆనందించడు. మరి ఎట్లాగునంటే, తండ్రుల హృదయాలను బిడ్డల తట్టుకి, బిడ్డల హృదయాలను తండ్రుల తట్టునకు త్రిప్పితే అప్పుడు దేవుడు ఆనందిస్తాడు, అప్పుడు సేవకుడు సంతోషిస్తాడంట. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు కూడా ఏం చేయాలనంటే, అనేకులను దేవుని తట్టు త్రెప్పాలి. ఈ సంఘంలోంచి ఆ సంఘానికి, ఆ సంఘంలోంచి ఈ సంఘానికి తిప్పటం కాదు. దేవునికి స్తోత్రం. మారు మనసు పొంది అన్నీ మానేసి నుండి మళ్ళీ బార్లు వైపుకి తిప్పితే దేవునికి సంతోషం. చెప్పరే? బూతులాడటం మానేసి నుండి మళ్ళీ తిట్టడం అలవాటు చేస్తే దేవునికి సంతోషం ఉంటుందా? ఏంటి అక్కడ ఉంటుంది అన్నట్టు వినపడుతుంది? ఉండదో. దేవుని దగ్గరికి వచ్చాక గర్వం మానుకోవాలి,
అహంకారం విడిచిపెట్టాలి, విధేయత కలిగిన వారిగా ఉండాలి, సులభంగా లోబడే వారిగా ఉండాలి. ఆయన స్వరం వీధులలో వినపడదు, ఆయన కేకలు వేయడు, ఆయన పోట్లాటకి వెళ్ళడని వాక్యంలో ఉన్నది. మరి మనమేంటి దీనికి భిన్నంగా చేస్తే మనం ఆయనకి చెందినోళ్ళం కాదు. దేవుని మాటకి విధేయులమైతే అప్పుడు దేవుడు మనలను బట్టి సంతోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట, అపోస్తలుల కార్యముల గ్రంథంలో 13వ అధ్యాయములో 22వ వచనంలో అనుకుంటా, చూడండి ఒక్కసారి. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పాటు చేసెను. మరియు దేవుడు, నేను యెషయి కుమారుడయ్యున్న దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. చూసారా దేవుడు ఏం చెప్తున్నాడంటండి, దావీదును బట్టి నాకు సంతోషమండి. ఎందుకని దావీదును బట్టి? దావీదు గొర్రెలు కాసుకునేవాడే, మంద కాపరే. ఆయన సహవాసం అంతా ఎక్కువ టైం ఆ పశువులతోనే గడుపుతున్నాడే, గొర్రె మేకలతోనే గడుపుతున్నాడే, అరణ్యంలోనే గడుపుతున్నాడే. అదేంటండి ఆయనను బట్టి దేవునికి సంతోషం ఏంటి? నేనైతే కొద్దివారితోనేమి, గొప్పవారితోనేమి, సామాన్యులతో, అంతకన్నా ఎక్కువైన వాళ్ళతో సహవాసం చేస్తున్నా, నాకు లౌకిక జ్ఞానం ఉంది, నన్ను బట్టి దేవుడు సంతోషించాలి కానంటే కాదు 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 కాదు. దావీదును బట్టి దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటన్నానంటే, అతడు నా హృదయానుసారుడు, నా హృదయమును ఎరిగి నడిచేవాడు. ఇప్పుడు దేవుడు సంతోషించాలి, సేవకున్నైన నాకు సంతోషం కలగాలి, మిమ్మును బట్టి దేవునికి ఆనందం కలగాలనంటే మనం ఎవరు హృదయానుసారులుగా ఉండాలి? ఎవరికి ఉండాలండి? అప్పుడప్పుడు కొంతమంది నేను లైవ్లోనే చెబుతున్నా, ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులు వచ్చి, మీరంటే మాకు ప్రేమేండి పాస్టర్ గారు, మీరంటే మాకు అభిమానమేండి అని అంటాడు. అరే ఎల్లయ్య బాబు, 5 ఏళ్ల తర్వాత ప్రేమ దోమ మళ్ళీ అడ్రస్సు ఉండవు. కానీ నేను ఎవరికి హృదయానుసారుడుగా ఉండాలి అని అంటే, నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన దేవునికే స్తోత్రం చెప్పండి. నా మాటలు కొంచెం లోతుగా అర్థం చేసుకోనండి. అభిమానం ఉండాలి. నా భార్య అంటే అభిమానమే, నా పిల్లలంటే ప్రేమే. కానీ ఆదివారం దేవుణ్ణి వదిలిపెట్టానంటే నాకు వాళ్ళు ఇష్టం కాదు. ఏం పర్వాలా, సేవ వదిలిపెట్టి ఇంకొక పని చేయనంటే నాకు అవసరం. పెళ్ళి చేసుకోకముందే చెప్పే నేను సేవ చేస్తా. మాకు ఆ అమ్మాయిని చూడటానికి వెళ్ళినప్పుడు అమ్మాయి వాళ్ళ పాస్టర్ వాళ్ళ చిన్న ఆయన అవుతాడు, ఆయన సిఎస్ఐ సంఘంలో పెద్దగా ఉన్నాడు. ఆయన అన్నాడు, ఏమి చేస్తారండి మీరు అని అన్నాడు. అంటే పక్కన వాళ్ళు చెప్పారు, అబ్బాయి బైబిల్ కాలేజీ ట్రైనింగ్ అయిపోయిందయ్యా, బెల్లంకొండ మండలం అంతా సేవ చేస్తానంటే, ఏ సహవాసం అండి, ఏ సంఘం అండి మీది? సిఎస్ఐయా, లోదరన్నా, బ్యాప్టిస్టా అన్నాడు. కాదండి మాది ఇండిపెండెంట్ అన్నాడు. వెంటనే అందరిలో ఉండేమన్నాడు తెలుసా? ఇక అదేండి 4 ఇళ్ళు తిరిగి సందాలు వస్తే మన అమ్మాయి కూడెడతాడు, లేకపోతే లేదన్నాడు. చివరికి ఆయన చచ్చే టైంలో మేమే పెట్టాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కొన్ని సందర్భాలలో ఉన్నారు, 4 ఇళ్ళు కాదు 40 ఇళ్ళు తిరిగేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు పిలిచిన తర్వాత దేవుడు ఇవ్వాలి, నేను తినాలని బ్రతికేవాళ్ళు ఉంటారు. సరే, అంతా అయిపోయి ఎంగేజ్మెంట్కి సిద్ధమయ్యి ఆ బట్టలు తీసుకొచ్చి దండలు మార్చే టైంలో చెప్పా, నేను ఒకసారి మీ అందరి ముందే అమ్మాయితో మాట్లాడతా అన్నా. పేరు అమ్మాయితోనే కానీ అందరికి సందేశం ఇచ్చా. అప్పటికే పాదిరిని కదా, ఏమన్నాను తెలుసా? ఇదిగో నేను మాత్రం సేవకు వచ్చా, నాకే సంస్థ లేదు, నాకెవరు జీతం ఇవ్వరు, నేను ఎవరి దగ్గర పని చేయట్లా. అమ్మా, నీవు నన్ను చేసుకుంటే ఉంటే నాతో పాటు ఆనందంగా తిను, లేకుంటే నాతో పాటు కష్టం అనుభవించడానికి సిద్ధంగా ఉండు. అందుకు ఇష్టమైతే ఈ బట్టలు మార్చుకొని పూలమాలలో మార్చుకుందాం అన్నా. నాకు ఇష్టమే అన్నది అందరిలో. మళ్ళీ నేను చాటుకు తీసుకెళ్ళి మాట్లాడలా, పక్కన గదిలో పెట్టి మాట్లాడలా, చేతులు పట్టుకొని బతిమలాడలా. దేవునికి స్తోత్రం. ఓపెన్గా చెప్తున్నా, బైబిల్ గ్రంథం అంటుంది, మనలను బట్టి దేవుడు సంతోషించాలి. దావీదు గొర్రెలు కాసుకునేవాడే, మంద కాపరే. కానీ దేవుడు అంటున్నాడు, అతడు నా హృదయానుసారుడు, నా చిత్తమంతయో నెరవేర్చువాడు. భార్య హృదయానికి సరిపడినట్లుగా భర్త ఉండాలి, భర్త అభిరుచులకు సరిపడినట్లుగా, భర్త భావాలకు సరిపడినట్లుగా భార్య కూడా నడుచుకోవాలి. కడుపును పుట్టిన బిడ్డలు కన్న తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాలు
ఎరిగి వాళ్ళకు అనుకూలంగా నడుచుకోవాలి. అప్పుడు ఆనందం అనేది కుటుంబంలో ఉంటుంది. ధనం ఇస్తే ఆనందం ఉండదు, వెండి బంగారాల ఆనందం ఉండదు. ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఒకటి ఉండాలి. ఇద్దరు కలిసి అర్థం చేసుకొని అవగాహనలో ముందుకు సాగితే సంతోషం అనేది ఉంటుంది. సేవకునిగా నేను ఎక్కడుండి మీకు ఒక మాట చెప్తున్నానంటే ఆ మాట మీరు క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకొని అన్న చెప్పింది నిజమే కదా అని చెప్పి దానికి నువ్వు లోబడితే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ లేకపోతే ఆ అర్థం అనేది, ఆనందం అనేది మనకు దొరకదు. అంచేత ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలోనికి చేరిన మనం ఫిలిప్పీ పట్టణంలో ఉన్న విశ్వాసుల ద్వారా దేవునికి సంతోషం, సేవకునికి సంతోషం కలగటానికి గల కారణం ఏంటనంటే దావీదుకు వలె మనం కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ తెలిసిన విషయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు బాప్తిస్మం ఇస్తా ఉంటే యేసు ప్రభు వారు వచ్చి బాప్తిస్మం తీసుకుంటాడు. బాప్తిస్మం తీసుకొని నీళ్లలో నుంచి ఒడ్డు మీదకి రాగానే పరిశుద్ధాత్మ పావురపు ఆకారం వలె వచ్చి ఆయన మీద వాలి నిలిచింది. వెంటనే ఒక స్వరం ఆకాశం నుండి వినపడుతుందంట. ఏమంటాడు? 3వ అధ్యాయం 19లో, మరియు ఈయన నా ప్రియకుమారుడు, 7వ వచనం కదరా, 3:7 17 ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎవరి ద్వారా ఆనందిస్తాడంట? పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఎవరైతే బాప్తిస్తానికి సిద్ధమై ఆత్మను పొందుకుంటారో వాళ్ళను బట్టి దేవుడు ఆనందిస్తాడు. తప్పిపోయిన కుమారుడు కథ మనందరికీ తెలుసుగా. ఎప్పుడు తండ్రి సంతోషించాడనంటే ఆ కుమారుడు అంట లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 విషయాలు ఉంటాయి. మొదటిది ఏంటి? ఏం పోయింది? తప్పిపోయిన గొర్రెనా? మొదటిది. నాణ్యమా గొర్రె? ఏంటో అందరూ వెతుకుతున్నారు మళ్ళీ మీరు. నాణ్యం కదా, తప్పిపోద్దే నాణ్యం, దానికి జీవం లేదుగా. నువ్వు వేస్తే అవతలకి వెళ్ళిద్ది, తెచ్చుకుంటే యువతలకు వచ్చింది. అంతే కదా. నాణ్యం జారిపోయిందనంటే కారణం ఎవరు? యజమాని. ఎవరైతే ఆ సొమ్ము కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం ద్వారా దానిని పోగొట్టుకున్నారు. అయితే ఆ వంట తలుపులేసి బయట వాళ్ళు లోపలికి రాకుండా అక్కడక్కడే మొత్తం పోగు చేసిందంట. ఒక చోటికి పోగు చేసి ఏం చేసిందో తెలుసా? కూర్చొని ఏం చేసిందనంటే దీపం వెలిగించింది. దీపం వెలిగించి ఏం చేస్తుందంట? భద్రంగా వెతుకుతుంది. ఎప్పుడు దాకా వెతికింది? దొరికేదాకా. అట్లాగనే ఒక కుటుంబంలో ఏదన్నా ఒక సమస్య వచ్చింది, ఆ ఆనందం సంతోషం పోగొట్టుకున్నాం అనుకో, అప్పుడే బజార్ ఎక్కకూడదు మనం. అసలు బజార్లో ఉన్నోళ్ళు ఇంట్లోకి రాకుండా, భార్యాభర్తలు పిల్లలకి మీ మధ్యలోనికి రాకుండా ముందేం చేయాలి? నువ్వు తలుపులు వేయాలి. తలుపులేసి ఏం చేయాలి? ఓ చోట కూర్చోవాలి. కూర్చొని ఏం వెలిగించాలి? దీపం. వాక్యం వెలిగించుకో. వాక్యంలో ఉన్న మాటలు గుర్తు చేసుకో. పాస్టర్ గారు ఎలైజా గారు చెప్పిన మాటలు గుర్తు చేసుకొని, అమ్మాయి నేను తొందరపడి చేసుకున్నాను, ఇంకెప్పుడు అటు చేసుకొని అనగానే, చేసుకున్నావుగా, అనవసరంగా మొదట వచ్చిన సంబంధం వద్దని నేను చేసుకుంటే నా బతికెట్టయింది పనికి మాలినోడా అని అంటే ఈసారి చెయ్యి కాదు కాలు కూడా చేసుకుంటాడు. అట్ట కాకుండా ఏముందిలేండి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలండి, నేను కూడా తొందరపడ్డానులేండి, నీ కోపం వచ్చినప్పుడు 2 మాటలు ఎక్కువ అన్నానంటే అప్పుడు దీపం వెలిగించి పోగొట్టుకున్నది వెతుక్కున్నట్టే. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైంది మీకు? ఆ పోగొట్టుకున్న సంతోషం మీకు దొరికితే, ఆ నాణ్యం దొరికితే ఆ ఆనందానికి అవధులు అనేవి ఉండవు. 2వ ప్యారబుల్, 2వ ఉపమానంలో తప్పిపోయిన గొర్రె తన మూర్ఖతను బట్టి స్వాభావికంగా తప్పిపోయింది. అయితే అది తిరిగి మందలో చేరిన తర్వాత సంతోషం అనేది కలిగింది. అందులో అంటాడు, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకమందు గొప్ప సంతోషం. అంటే ఇప్పుడు సంతోషం కలగాలనంటే దేవునికి ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు లేని నీతిమంతులు అంటే ఎవరు? ఒకళ్ళు తీసుకోరు, ఒకళ్ళది గలుపుకోరు, ఒకళ్ళు కీడు చేయరు, ఒకళ్ళకి నష్టం చేయరు. కానీ జన్మతః మనం ఆ దోషంలోంచి బయటపడాలి అనంటే పాపాలు ఒప్పుకొని క్షమించబడు నిమిత్తం బాప్తిస్మం తప్పకుండా పొందాలి. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు, తప్పిపోయిన కుమారుడు కూడా దొరికినప్పుడంట 15వ అధ్యాయం లూకా సువార్తలో 22 నుంచి 24 వచనాలలో చూస్తే అంటాడు, క్రొవ్విన దూడను ఇచ్చి విందు చేసి అన్నాడంట, రండి చనిపోయిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెనని చెప్పి అమితంగా సంతోషించాడంట. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు మన ద్వారా సంతోషించాలంటే ఏం చేయాలి? బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా అనేకులను ప్రభు తట్టునకి
త్రిప్పాలి. రెండవది దావీదుకు లాగా దేవునిని స్తుతించేవారిగా ఉండాలి. మూడవది యేసయ్యకులాగా దేవుని ఆత్మచేత నింపబడి ఆత్మను పోగొట్టుకోకుండా ఉండాలి. నాలుగవది తప్పిపోయిన వాడు తిరిగి మరలా దేవుని దగ్గరకు వస్తే సంతోషం అనేది కలుగుతుంది. మొదటి మాట, ఫిలిప్పీ సంఘం ద్వారా దేవునికి సేవకునికి సంతోషం కలగటానికి కారణం ఏంటనంటే ఇది. రెండవది ఇంకొక మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను చూడండి. 4వ అధ్యాయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుండి 20 వచనాల వరకు మనం చదువుకుంటే చాలా బాగుంటుంది. ఆ మాట చదువుకుందామా? నా శ్రమలలో మంచి పని ఫిలిప్పీయులారా బోధింపను ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మరి ఏ సంఘము వారును నాతో పాలివారు కాలేదు, మీకు తెలియను. చూసారా ఏమంటున్నాడంటండి? ఈ 4వ అధ్యాయంలో ఆయన చెబుతా, అయ్యా మీకున్న పరిస్థితులను నేను జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో 18వ వచనంలో కూడా అంటాడు, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమును అయ్యున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా మాసిదోనియాకి ఫిలిప్పు అనే ఆ ఫిలిప్ గారు పేరు ఆ అలెగ్జాండర్ అని ఆయన పెట్టాడు కదా. ఇంతకీ వాళ్ళని బట్టి సంతోషం కలిగే విషయం ఏంటనంటే, వాళ్ళు నిరుపేదలైనను దేవునికి ఇచ్చే విషయంలో ఎట్లాగున్నారంటే అండి, ముందంజ వేస్తూ ఉన్నారంట. అంటే దేవుడు మనల్ని బట్టి సంతోషించాలనంటే గుడి శుభ్రం కట్టుకొని ఏసీ బిగించి సెంటర్లో ఏసీ పెట్టుకొని డూప్లెక్స్ చర్చి లాగా చేసుకుంటే సంతోషం కాదంట. మనం కూడా క్లాసికల్గా వచ్చి నానా రకాలైన భాషల్లో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళ్, కన్నడ అన్నిట్లో నువ్వు అక్కడే ఆరాధన చేస్తే అందును బట్టి కూడా సంతోషం కాదంట. ఒకటి, నువ్వు మారితే సంతోషం. రెండవది, మారిన నీవంట దేవుని పరిచర్యకి ఇచ్చే విషయంలో ముందు ఉంటే అందును బట్టి దేవునికి సంతోషం. ఫిలిప్పీల్లో అనేక మంది మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వాళ్ళు దేవునికి ఇవ్వటంలో ఔదార్యం కలిగిన వారు. మరి మనం ఎట్లాగునుంటున్నాం? ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ 2వ ఉత్తరంలో 8వ అధ్యాయము, కొరింథీలకు రాసిన పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం నాన్న. మాసిదోనియా సంఘస్థులకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. దాతృత్వం ఇచ్చే గుణం, చేయి జాపే గుణం, దేవుని పనికి ఇచ్చే గుణం, దేవుని పనికి ఇచ్చే ఆ వైఖరి బహుగా విస్తరించింది. ఇప్పుడు దేవుడు మనల్ని బట్టి కూడా సంతోషించాలని అంటే మారు మనసు బాప్తిస్మం పొంది సంఘంలోనికి రావటమే కదంట. వచ్చిన మనం ఏం చేయాలంట? దేవునికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇచ్చి దరిద్రులు అయ్యారా? మీకు మైక్ ఇస్తే పాడతారు. దేవునికిచ్చి దరిద్రులైన వారు ధరయందున లేరెవ్వరు. ఉన్నారు ఎవరన్నా? ఎవరు లేరు. ఇచ్చి ఆశీర్వదించబడిన వాళ్ళే. అబ్రాము లోతును పట్టుకున్నారని తెలిసి యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో జయం పొందుకొని వెనుదిరిగి వస్తుంటే షావే లోయలో రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. ఎవరైనా? మెల్కీసెదెక్ అని ఆయన, షాలేము రాజు, సమాధానమునకు అధిపతి. ఇవ్వగానే అది పుచ్చుకొని తనకు కలిగి ఉన్న సమస్తంలో నుంచి ఎన్నో వంతు ఇచ్చాడంట. ఎన్నో వంతు ఇచ్చాడు? 10వ వంతు ఇచ్చాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎట్లాగున ఉండాలి అనంటే దేవుని పరిచర్యకి ఇచ్చేవారిగా ఉండాలి. సారేపతిలో ఉన్నాం, విధవరాలే, కానీ ఏలియా మాటకు లోబడి ఏం చేసింది? ఆయన పోషించిందా లేదా?
ఏమైనా తక్కువైందా? తొట్టులో పిండి అయిపోలా, బుడ్డిలో నూనె అయిపోయిందా? గనురాలైన షూనేమీరాలు సేవకుడిని ప్రేమించి తన భర్తతో చెప్తుందంట, అయ్యా మన ఇంటికి వచ్చు చూపోవచ్చున్నవాడు భక్తి కలిగిన దైవజనుడని నేను. మరి ఏం చేద్దామనంటే, ఇంట్లో గది కట్టిద్దామయ్యా ఆయనకి. గది కట్టించి మెదలకుండా ఊరుకుందా? గదిలో మంచం, పీట, దీపస్తంభం కావలసినవన్నీ ఇచ్చింది, భోజనం కూడా ఏర్పాటు చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆతిథ్య విషయంలో వెనకాడే వారిగా మనము ఉండకూడదు. ఆతిథ్య పరిచర్య కలిగిన వారిగా దేవుడు మన సంఘానికి ఇచ్చిన గొప్ప భాగ్యం. నేను ఏ ఇంటికి వెళ్ళినా ఆతిథ్య విషయంలో ముందడుగులో ఉన్నారు. అందును బట్టి దేవునికి సంతోషం. దానితో పాటుగా దేవునికి ఇచ్చే విషయంలో, స్వార్థ వ్యాపకం చెందే విషయంలో మీ వంతు మీరు ముందుగా ఉంటే మిమ్మల్ని బట్టి దేవునికి సంతోషం కలుగుతుంది. దేవునికి సంతోషం కలుగుతుంది. ఇప్పుడు నేను దేవుని పని చేయటానికి సిద్ధంగా ఉన్నా. ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అనేక మందికి దేవుని వాక్యం చెప్పాలి అని అంటే ఏం కావాలి? కాస్తంత పెట్టుబడి కావాలి, సొమ్ము కావాలి. సొమ్ము కావాలనంటే ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి రాదు. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరిని పంపిస్తున్నారు మళ్ళీ మన దగ్గరికి. దేవునికి స్తోత్రం. ఆ పైనుంచి రావాలి, దేవుని దగ్గర నుంచి రావాలి అంటే సంఘంలో నుండి రావాలి. గొర్రెల కాపరి గొర్రెలు కంటాడా? గొర్రెను కంటదా? చెప్పండి మీరు. చెప్పరే? అంతేనా? కాసేవాడే గొర్రెలను కంటాడా? నేను గొర్రెలు కాస్తున్నా, నేను పిల్లల్ని కంటాను కానీ, మనుషులను కంటాను కానీ గొర్రెలను కంటానా? కాబట్టి ఇప్పుడు గొర్రె ఏం చేయాలి? అంతేనా? గేదె ఏం చేయాలి? అంతే కదా. మరి విశ్వాసం అయ్యాక ఒకళ్ళనన్నా కన్నావు నువ్వు? ఒకళ్ళనన్నా తెచ్చావా? మీ ఆయనన్న రక్షణలో నీకు నడిపించావా? మీ ఆవిడనన్నా దేవుని దగ్గర తీసుకొచ్చావా? నీ పిల్లలనన్నా తెచ్చావా? ఆలోచించుకోవాలి. అరే ఇది చేత కాదు కానీ వాటిల్లో బైబిల్ వేసుకొని, కీర్తనల పుస్తకం వేసుకొని తెగ వేరే లెవెల్లో రక్షింపబడి ఎంతకాలం తెలుసా అని అంటారు. ఎంతకాలం అయితే ఏముంది, నువ్వు ఎంతకాలం బ్రతికావు అనేది గొప్ప కాదంట, ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపించావు అనేది గొప్ప. స్తోత్రం చెప్పండి, గోసారి చెప్పండి. కాబట్టి మనం ఎట్లాగున ఉండాలనంటే, దేవునికి ఇచ్చే విషయంలో అలాగున విస్తరించే కృప కలిగిన వారిగా ఉండాలి. దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు. మా కుటుంబంలో ఒకప్పుడు బాగా బ్రతికి పంట పొలంలో పంట అంతా కళ్ళంలో నుంచి అప్పులకి వేసి పంపించే టైంలో కూడా, అప్పు తీరని పరిస్థితుల్లో కూడా వడ్లు కాటా వేసిన తర్వాత 75 కేజీల కాటా బస్తా కదా, ఎన్ని బస్తాలు వండితే అందులో దశంభాగం తీసి ప్రక్కన పెట్టేవాడిని. అప్పు ఉంటుంది, వచ్చే సంవత్సరం ఇస్తా, కానీ ఈ మాత్రం పంట పండటానికి దేవుడు మాకు సహాయం చేశాడు. మా కుటుంబం అప్పుల పాల్లో ఉన్నా, ఎన్ని తిప్పలు మాకున్నా, ఆ మొదట కాటా పెట్టినవి శ్రేష్టమైనవి. ఆ రాశి మీద మొట్టమొదటిసారి పట్టిన ఆ వడ్ల బస్తాలు ఒక 40 బస్తాలు బండి అనుకోండి, 4 బస్తాలు తీసి ప్రక్కన పెడతాం. అవి ట్రాక్టర్లో పైన వేపిస్తాం. మందిరం మీద నుంచి వెళతా అక్కడే మందిరంలో వేసి ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళం. దేవునికి స్తోత్రం. దేవుడు ఈరోజు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు. దేవుడు మనకు సమృద్ధి అయిన ఆశీర్వాదం ఇస్తాడు. మీకు చాలాసార్లు జ్ఞాపకం చేసినట్లున్న, ఒకసారట 5 స్నేహితురాళ్ళు ఉన్నారంట. 5 ప్రాణ స్నేహితురాళ్ళు, వీళ్ళు యవనస్తులు. 5 మారు మనసు పొందిన వాళ్ళే, బాప్తిస్మం పొందిన వాళ్ళే. 5లో మధ్యలో ఒక పాపకి యాక్సిడెంటల్గా 2 కళ్ళు పోగొట్టుకోవలసి వచ్చింది. కానీ మిగిలిన 4 స్నేహితురాళ్ళంట ఆ అమ్మాయిని విడిచిపెట్టకుండా కంటికి రెప్పలాగా కాపాడుకుంటా ఉన్నారంట. 5 చేతి అల్లకం నేర్చుకున్నారు. అంటే ఊలుతో స్వెట్టర్లు, మఫ్లర్లు, మంకీ క్యాప్లు తయారు చేస్తారే, అట్లా చేతితో అల్లకం నేర్చుకున్నారంట. ఒక ఆయన వచ్చాడంట, ఒక కాంట్రాక్ట్ పని ఇచ్చాడంట. ఏంటనంటే, నాకు ఫలానా రోజు కల్లా, ఈ రోజు కదా వారం, ఆదివారం కదా, వచ్చే ఆదివారం కల్లా నాకు ఇన్ని స్వెట్టర్లు మీరు అల్లి ఇస్తే మీకు ఇంత లంసముగా డబ్బిస్తా. కాంట్రాక్ట్ అనమాట. అనగానే ఇక తీసుకున్నారంట. అందరూ అల్లకం మొదలు పెట్టారంట. మొదలుపెట్టిన తర్వాత జరిగింది ఏంటనంటే,
వారంలో వాళ్ళు అనుకున్న ఒప్పందం ప్రకారం యజమానికి ఇవ్వాల్సినవి ఇచ్చేశారంట. ఒక్కొక్కళ్ళు పంచుకుంటే డబ్బులు ఒక్కొక్క పాపకి 50 రూపాయలు వచ్చిందంట వాట. ఎంతండి? 50 రూపాయలు. వీళ్ళు మాట్లాడుకుంటా అంటున్నారంట, విశ్వాసులు కదా, యవన ప్రాయంలో ఉన్న కన్యకలే కానీ మంచి బుద్ధి కలిగిన వాళ్ళు. వీళ్ళు ఏం చేశారనంటే 50 రూపాయల్లో దశమ భాగం ఎంత? 5 రూపాయలు తీసి పక్కన పెట్టారంట. వీళ్ళు లెక్కలేసుకుంటూ అనుకుంటున్నారంట, అమ్మ దేవుడు మనకి ఈ వారం అంతా పనిచేస్తే 50 రూపాయలు ఇచ్చాడే చెల్లె, ఇదిగో దేవుంది 5 రూపాయలు. ఖర్చు ఎంత అయిందనంటే, మరి రాత్రి పగళ్ళు పనిచేశారు, కిరసనాలు కావాలిగా, రాత్రి చేయటానికి దీపాలు కావాలిగా, దీపాలకి ఎంత అయిందనంటే 5 రూపాయలు అయిందంట. 10 రూపాయలు పోతే వీళ్ళకి మిగిలింది ఎంత? ఎంత? 40 రూపాయలు. 40 రూపాయలు కదా. ఈ మాటలన్నీ ఆ అమ్మాయి అన్నదంట, కళ్ళు లేని వాళ్ళ స్నేహితురాలు. ఆదివారం ఆరాధన అయిపోయినాక అయ్యగారితో అందరూ దశమ భాగం 5 రూపాయలు ఇచ్చి ప్రార్థన చేయించుకొని వెళుతున్నారంట. ఆఖరిలో అమ్మాయి వచ్చిందంట. అమ్మాయి కూడా 5 రూపాయలు ఇచ్చి ప్రార్థన చేసుకుందమ్మా, నీకు కూడా దేవుడు మంచి దీవెనిచ్చాడు అని అంటే, ఇంకొక చేత్తో ఇంకొక 5 రూపాయలు ఇచ్చిందంట ప్రార్థన అయిపోయినాక. అదేంట్రా ఇచ్చావు కదరా తల్లి అని అంటే, పాస్టర్ అంకుల్ ఏం లేదు, వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు మేము కష్టపడి 50 రూపాయలు సంపాదించాం, పెట్టుబడి కిరసనాయలకి 5 రూపాయలు అయిందన్నారు. మరి నాకు దీపంతో పని లేదు కదా అంకులు, అయినా వాళ్ళు చేసినంత పని నేను చేయగలిగాగా, అందుకని 5 రూపాయల కిరసనాల డబ్బులు కూడా దేవునికి స్తోత్రం. ఆ బుద్ధి మనకు ఉంటుందే? అసలు దేవుడు కనుక నా కళ్ళు ఇత్తేనా, వాళ్ళు 5 రూపాయలు ఇచ్చారు, నేను 25 రూపాయలు ఇచ్చేదాన్ని అని అంటాం కదా. అదేండి ఆలోచన. మంచి వైఖరితో మనం ఆలోచిస్తే దేవుడు మనల్ని సమృద్ధిగా దీవిస్తాడు. అంచేత ఈరోజు మనం కూడా ఎట్లాగుండాలనంటే, ఇవ్వటంలో వెనకాడని వారిగా ఉండాలి. ఇంకొక మాట, 4వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2-3 వచనాలలో చూస్తే, ఆ సంఘంలో స్త్రీల పాత్ర అధికం అంట. ఎవరి పాత్ర అంటండి? ఎవరి పాత్ర? ఆడవాళ్ళ పాత్ర అధికం. ఏ సంఘం? ఫిలిప్పి పట్టణంలో. దానికి ఇంకో పేరేంటి? అంతకుముందు మాసిదోనియా. ఏంటిదంటండి? అంతకుముందు మాసిదోనియాలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారో తెలుసా? మనందరికీ తెలుసు. అపోస్తలుల కార్యముల గ్రంథం 16లో లూదియా అనే ఆమె ఉంటుంది. ఏ పట్టణానికి చెందిన ఆమె? మాసిదోనియాకు చెందిన తుయితైర పట్టణస్థురాలు. అట్లాగనే ఫిలిప్పి పత్రిక 4లో 2-3 వచనాలలో చూస్తే అక్కడ 2 పేర్లు చెబుతాడు. ఎవరట వాళ్ళు? యవదియా, సుంటికేసు అనేవాళ్ళు కదండి. వాళ్ళు కూడా ఆడవాళ్ళే. సంఘంలో స్త్రీలు మంచి ప్రార్థనా పరులు అంట. దేవునికి స్తోత్రం. అయ్యా, ఫిలిప్పి సంఘాన్ని బట్టి సేవకుడు దేవుడు ఆనందించడానికి కారణం ఏంటనంటే, వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు. రెండవది, వాళ్ళు దేవునికి ఇవ్వటంలో ముందడుగు వేసిన వాళ్ళు. మూడవది, ఆ సంఘంలో స్త్రీలు తెరవబడిన హృదయం కలిగిన వాళ్ళు, పరిచర్యకు ఉపయోగపడిన వాళ్ళు, సేవకై విస్తరించటానికి సంఘక్షేమం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనల్ని బట్టి కూడా దేవుడు సంతోషించాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేస్తున్నారు. తెల్లారుజామున వస్తున్నారు, సాయంకాలం కూడా వస్తున్నారు. ప్రార్థన చేసే మనం ఇక వీళ్ళ విషయాలు పట్టించుకోవటానికి వీలు. ఎవరన్నా నీకు ఇబ్బంది కలిగిస్తే నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసే అంత గొప్ప మనసు ఇంకా రాలేదనుకో, అసలు వాళ్ళ ప్రస్తావన వదిలేయి. వాడు ఎప్పుడు అట్ట అయిపోతాడో, ఇవి ఎప్పుడు ఎట్ట అయిపోద్దో, ఏమి ఇల్లు ఎప్పుడు ఆరిపోద్దో, వాళ్ళ కుదురు ఎప్పుడు ఆరిపోద్దో అనుకుంటే మనం దేవునికి ఇష్టమైన వాళ్ళం కాదు. నాకు చాలా ఉంటాయి, అయినా నేనేం చేస్తున్నానంటే ఏం తెలియనట్టు ప్రార్థన చేసుకుంటా. మన పిల్లలు మనకు కావలసిన వాళ్ళనంటే కొన్ని విషయాలు సరి చేసినట్లుగా చెబుతా. నొచ్చుకున్న తర్వాత అర్థం చేసుకుంటారు, నొచ్చుకున్న వాళ్ళే హత్తుకుంటారు. దేవునికి స్తోత్రం. కనుక మన జీవితంలో ఎట్లాగుండాలి అని అంటే చాలా విషయాలలో ఆ స్త్రీల పాత్ర బైబిల్ గ్రంథంలో ఉంటుంది. యోహన్న, సుసన్న, 7 దయ్యాలు వదిలించుకున్న మగ్దలేని ఊరికి చెందిన మరియా, వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? దేవుని పనికి ఉపయోగపడ్డారు. చివరిలో ఒక మాట ఏంటనంటే, ఫిలిప్పి సంఘం వాళ్ళట ప్రభు రాకడ కొరకై వేచి చూచేవాళ్ళంట. ఇంత భక్తి చేస్తూ, ఇంత కష్టపడుతూ కూడా, అమ్మ ఎందుకమ్మా మీ శ్రమ, ఎందుకు ఇంత త్యాగం, ఏంటి కథ అనంటే, రాకడనేది ఉన్నదని మా సేవకుడు చెప్పాడు. యేసు ప్రభు మళ్ళీ వచ్చినప్పుడు మేము ఆయనతో ఎత్తబడే గుంపులో
ఉండాలి. కనుకనే మేము ఎదురు చూస్తున్నాం అంటున్నారంట. అంటే ఇప్పుడు ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘాన్ని బట్టి దేవుని సేవకుడు ఆనందించడానికి గల కారణాలు, వాళ్ళు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించారు. రెండవది, వాళ్ళు ఇవ్వటంలో ముందంజలో ఉన్నారు. మూడవది, అక్కడ సంఘంలో స్త్రీల పాత్ర చాలా ప్రముఖమైంది. దేవుని తట్టు అనేకులను తిప్పి క్షేమం కోసం ప్రార్థన చేశారు. నాలుగవది, ఇవన్నీ చేస్తూ అదిరిపోక మిడిసిపడక రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారంట. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? రాకడ కొరకు ఎదురు చూడాలి. కష్టాలు ఎక్కువైనాయి అనుకో, భక్తి జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదంట. యేసయ్యా, నీ రాకడ వస్తే నాకున్న కష్టాలన్నీ వెళ్ళిపోతాయి. అందుకనే యేసన్న గారు ఒక పాట రాస్తూ ఉంటాడు, దురవస్థలలో ఒంటరినై దుమ్ముకు ధూళిగా మారినను, దురవస్థలలో ఒంటరినై దుమ్మికి ధూళిగా మారినను, దూరాన నీ ముఖం దర్శనము, దూరాన నీ ముఖం దర్శనము, ధ్రువతారగా నాలో వెలిగేనే, ధ్రువతారగా నాలో వెలిగేనే, యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ. కొన్నిసార్లు కష్టాలు ఎక్కువైనప్పుడు మనం కూడా ఎవరి కోసం ఎదురు చూడాలంట? రాకడ కోసం ఎదురు చూడాలి. రాకడ వచ్చిందనుకోండి, కష్టాలు ఉంటాయా, ఇబ్బందులు ఉంటాయా? అందుకని ఫిలిప్పీ సంఘం కూడా అలాగున్నాయని రాకడ కొరకు ఎదురు చూస్తుందంట. మరి మన జీవితాలు ఎట్లాగున్నాయి? మారు మనసు పొందిన వాళ్ళు బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం అన్నానంటే దేని కొరకో కాదు, పెళ్ళికో పేరంటానికో బాప్తిస్మం కాదు, పేరు సంఘంలో చేర్చడానికో బాప్తిస్మం కాదంట. నువ్వు పాపివని తెలుసుకున్న పాపాన్ని ఒప్పుకొని అది విడిచిపెట్టు నిమిత్తమై బాప్తిస్మమును పొందాలి. బాప్తిస్మమును పొంది దేవునికి ఇష్టలుగా ఉంటూ దేవునికి ఇవ్వటంలో, ప్రార్థన చేయటంలో మనం గనక ముందంజలో ఉంటూ రాకడకై కనిపెడితే మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆయనను మనం సంతోషపరిస్తే పరలోకంలో నీకు నాకు కూడా చోటు కలుగుతుంది. కనుక ఈ పగటి కాల సమయంలో మనమందరం ఫిలిప్పీ సంఘముకు వలె ప్రభువును సంతోషపెట్టేవారిగా దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన ఈ పగటి కాల సమయంలో